నమస్కారం. ఈరోజు మనం మన హిందూ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన గోమాత మరియు కామధేనువు ఫోటోను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక, వాస్తు మరియు ఆర్థిక ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలను చివరి వరకు చూడండి, ఎంతో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మన హిందూ సంప్రదాయంలో గోమాతకు అత్యున్నత స్థానం ఉంది. ఆవును కేవలం ఒక సాధారణ జంతువుగా మాత్రమే కాకుండా ముక్కోటి దేవతలకు నిలయంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. గోమాతను పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తాయని పెద్దలు చెబుతారు. అందువల్లనే ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గదిలో లేదా హాలులో ఆవు మరియు దూడ ఉన్న ఫోటోను లేదా విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోవులో సమస్త విశ్వం దాగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆవు శరీరాన్ని స్పృశించడం మరియు దర్శించడం కూడా ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. అలాంటి పవిత్రమైన గోమాత చిత్రాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఆ ఇల్లు సస్యశ్యామలంగా, ఆనందకరంగా ఉంటుంది. మొదటగా, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి ఎలా కలుగుతుందో తెలుసుకుందాం. ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన 14 రత్నాలలో కామధేనువు ఒకటిగా చెప్పబడింది. ఈ కామధేనువును సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఎవరైతే తమ ఇంట్లో ఆవు, దూడ ఉన్న ఫోటోను సరైన దిశలో ఉంచుకుంటారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు క్రమంగా తొలగిపోతాయి. ఎంత ప్రయత్నించినా, ఎంత డబ్బు పొదుపు చేసినా ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్న వారికి ఇది మంచి పరిష్కారం. జీవితంలో ఎంత కష్టపడినా ఖర్చులు ఆదాయాన్ని మించిపోతున్నవారు, వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నవారు ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా అత్యంత త్వరగా రుణ విముక్తి పొంది ఆర్థికంగా స్థిరపడతారు. ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించినట్లుగా అనుభూతి చెందుతారు. రెండవది, ఇంట్లో ఉండే వాస్తు దోషాల నివారణ గురించి తెలుసుకుందాం. మనం నివసించే ఇంట్లో తెలియకుండానే కొన్ని వాస్తు దోషాలు ఉండవచ్చు. వీటివల్ల కుటుంబంలో అనవసరమైన గొడవలు, అనారోగ్య సమస్యలు మరియు మనశ్శాంతి లోపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి ప్రతికూల దోషాలను తొలగించడానికి గోమాత ఫోటో ఒక దివ్యమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఇంట్లో ఈ ఫోటో ఉండటం వల్ల ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి సానుకూల శక్తి ఇంట్లో ప్రసరిస్తుంది. మన సంప్రదాయంలో కొత్త ఇంటి గృహప్రవేశ సమయంలో ఆవును దూడతో సహా ఇంట్లోకి తిప్పడం ఒక శుభకరమైన ఆనవాయితీగా వస్తోంది. ఆచారాల ప్రకారం గోమాత ఇంట్లో తిరగడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా ఆవు మరియు దూడ ఉన్న ఫోటోను ఇంట్లో ఉంచడం ద్వారా అటువంటి శుభ ఫలితాలే లభిస్తాయి. అంతేకాదు, వెండితో తయారు చేసిన ఆవు దూడ విగ్రహం ఇంట్లో ఉంచితే ఇంకా పవిత్రమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా కామధేనువుతో పాటు ఆమె దూడ అయిన నందిని లేదా లేగదూడ ఉన్న చిత్రాన్ని పూజించడం వల్ల త్రిదేవుల అనుగ్రహం లభిస్తుంది. సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి, జ్ఞానం మరియు విద్యకు అధిపతి అయిన సరస్వతీదేవి, అలాగే శక్తికి ప్రతీక అయిన దుర్గాదేవి ఆశీర్వాదాలు ఒకే చోట లభిస్తాయి. ఇది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని మరియు ఆధ్యాత్మిక విజయాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం లభిస్తుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు కామధేనువు లేదా గోమాత ఫోటోను పూజ గదిలో ఉంచి భక్తితో పూజించడం వల్ల సత్ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. అలాగే ఇంట్లో గోమాత ఫోటో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. మనిషిలో ఉండే కోపం, చెడు గుణాలు తగ్గిపోయి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. గోమాత లేదా కామధేనువు ఫోటోను ఇంట్లో తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం. ఫోటోను ఉంచేటప్పుడు ఆవు ఇంట్లోకి చూస్తున్నట్లుగా అమర్చడం అత్యంత ముఖ్యం. అలాగే పూజ గదిలో లక్ష్మీదేవి లేదా శ్రీ మహావిష్ణువు పక్కన కూడా ఈ ఫోటోను భక్తితో పెట్టుకోవచ్చు. పిచ్వై వంటి సాంప్రదాయ కళాఖండాలను లివింగ్ రూంలో తూర్పు గోడకు తగిలించడం వల్ల కుటుంబ ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయి. వెండి లేదా ఇత్తడితో చేసిన కామధేనువు విగ్రహాన్ని కూడా ఇంట్లో ఉంచుకోవడం మరింత పవిత్రంగా పరిగణించబడుతుంది. ఉదయాన్నే నిద్రలేవగానే గోమాతను దర్శించుకోవడం ఎంతో శుభప్రదం. అయితే ప్రతిరోజూ ఆవును దర్శించుకోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు.
అలాంటి సమయంలో గోమాత లేదా కామధేనువు ఫోటోను ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజూ ఉదయం ఆ ఫోటోను చూడటం వల్ల అదే విధమైన పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి సత్సంకల్పాలు కలుగుతాయి. మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు మరియు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కామధేనువు ఫోటో ఇంట్లో పెట్టుకోవడం ఒక సులువైన ఆధ్యాత్మికమైన పరిహారం. కాబట్టి మీ ఇంట్లో కూడా ఈ రోజే ఒక చక్కని గోమాత ఫోటోను ఏర్పాటు చేసుకుని ఆ తల్లి ఆశీస్సులను పొందండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి.